రవి, ఉమ్, వేల సంవత్సరాల క్రితమే విమానాలు ఉన్నాయి అన్నారు కదా, అవును, అది నిజమేనా? నిజమేరా. సంస్కృతి గ్రంథాల్లో, మన వేదాల్లో చెప్పిన నిజమైన రహస్యం ఇది. రామాయణం, మహాభారతం, ఋగ్వేదం లాంటి గ్రంథాలలో అప్పట్లో మన దేవతలు విమానాల్లో ప్రయాణించారని చెప్పేసి రహస్యాలు రాసి ఉన్నాయి. నీకు సీతాదేవిని రావణుడు పుష్పక విమానంలో ఎత్తుకెళ్ళాడు, ఆ విషయం నీకు తెలుసా? ఇది నిజంగా పుష్ప విమానంలో తీసుకువెళ్ళాడా? విమానిక శాస్త్రంలో విమానం ఎలా ఎగరాలి, ఎలా నిర్మించాలి, ఎలాంటి లోహాలు వాడాలి, ఎంత ఎత్తు ఎగరాలి అనే దాని గురించి రహస్యాలు రాసి ఉన్నాయి. రవి, విమానాల్లో ఏమైనా రకాలు ఉన్నాయా? ఉన్నాయిరా. రుక్మ విమానం, శక్తి విమానం, సౌందర్య విమానం అనే 3 రకాల విమానాలు ఉండేవి. అవి నీటిలో ప్రయాణించగలవు, నేల మీద ప్రయాణించగలవు, గాలిలో ఎగరగలవు. ఇలాంటి ఒక విమానాలు తయారు చేయడం ఇప్పటికీ ఒక రహస్యమే. మన పూర్వీకులు చాలా గొప్పవాళ్ళు రవి. అవునరా, మన పూర్వీకుల జ్ఞానం ఇప్పుడు శాస్త్రవేత్తలకి అంతు చిక్కడం లేదు. ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను, మన భారతదేశం యొక్క ఆలోచన విధానం, జ్ఞానం, ఆధ్యాత్మికత ప్రపంచంలోనే చాలా గొప్పదిరా. ఇలాంటి మరిన్ని రహస్యాలు తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.